నమస్తే అండి. సింధు నది జలాలను పాకిస్తాన్లోనికి ఎంటర్ కాకుండా ఆపడం సాధ్యమవుతుందా? ఆపడం సాధ్యం కాదు అని పాకిస్తాన్కి అనుకూలంగా వారు మాట్లాడుతున్నారో ఏమో, లేదంటే వాస్తవంగా మాట్లాడుతున్నారు అన్నటువంటిది ఒక మేధావుల వర్గం, మన వాళ్ళు. అలాగే సింధు నది జలాలను పాకిస్తాన్కు వెళ్ళనీయకుండా ఆపగలుగుతాము అన్నటువంటిది ఒక వర్గం. అయితే మరి ఇప్పుడు సింధు నది ఇప్పుడు 1960 సంవత్సరంలో నెహ్రూ గారికి, ఆయుబ్ ఖాన్ గారికి 3 నదులు వాళ్ళకి, 3 నదులు మనకి వాటాలుగా వెళ్తున్నటువంటివి. 3 నదులు వాళ్ళకి వెళ్ళేవి చీనాబ్, సట్లెజ్, ఇండస్ నది. ఆ నదులు ఎక్కడి నుంచి ఆ వాటర్ వస్తుంది? హిమాలయ పర్వతాల్లో మంచు కరిగి వాటర్ వస్తుంది. అది ప్రకృతి వైపరీత్యంగా వాటర్ దానంతట అది వస్తున్నటువంటిది. ఇక్కడ ఇప్పుడు బ్రహ్మపుత్ర లేకపోతే యమున, గంగ ఇట్లాంటివి ఉన్నాయంటే వర్షం పడిన తర్వాత ఆ వర్షపు నీరు సముద్రంలో కలిసిపోయేటటువంటి మార్గాలు ఉన్నాయి. దీనికి హిమాలయ పర్వతం నుంచి మంచు కరిగి వస్తూ ప్రవహిస్తున్నటువంటివి ఇక్కడ మన ఇండియా నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్లోనికి 3 నదులు కూడా వెళ్ళేటటువంటివి సింధు నదిలో కలిసి ప్రవహిస్తున్నటువంటివి. సింధు జలాలను అట్లాంటి వాటిని ఆపగలుగుతామా అని అంటే ఆపగలుగుతాము అని కొందరు మేధావులు చెప్తున్నారు. అవి ఆపేటటువంటి సాధ్యం కాదు అని కొందరు చెప్తున్నారు. అనేక చెక్ డ్యామ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే తర్వాత ప్రకృతి వైపరీత్యాలు కూడా ఏర్పడతాయి. ఈ వాటర్ని ఈ విధంగా స్టాగ్నెట్ నిల్వ చేసినందువలన ప్రకృతి భౌగోళిక పరిస్థితులు కూడా మార్పులు చెందుతాయి. కాబట్టి ఇది సాధ్యపడదు అనేటటువంటి విధంగా అంటున్నటువంటిది. మరి ఎందుకు అక్కడ మంచు కరిగి వస్తున్నటువంటి దానంతట అది వస్తున్నటువంటి ప్రవహిస్తున్నటువంటి వాటరు పల్లం వైపే కదా వెళ్తుంది. నీరు పల్లం ఎరుగు కదా, నిజం దేవుడు ఎరుగు కదా అని అంటారు. పల్లం వైపు ప్రవహిస్తుంది. ఎన్ని చెక్ డ్యామ్స్ ఇట్లాంటివి డ్యామ్స్ కట్టాలనుకున్నా కానీ ఒక 20-30 సంవత్సరాలు, 2-3 దశాబ్దాలు పడతాయి, టైం పట్టుద్ది. మరి ఈ భౌగోళిక పరిస్థితులను బట్టి ఇప్పుడు చూస్తుంటే అక్కడ హిమాలయ పర్వతాలలో మంచు కరిగిపోతుంది, నీరు అంతరించిపోతుంది, తగ్గుతూ వస్తుంది. 2-3 దశాబ్దాలు, 20-33 సంవత్సరాలకి అంటే 2050 సంవత్సరం వచ్చేటప్పటికంతా కూడా హిమాలయ పర్వతాలలో మంచు ఇంకిపోయి నీరు లేకుండా అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు పాకిస్తాన్కి దానంతట అదే నీరు ప్రవహించడం ఆగిపోతుంది. అక్కడ మానవ ప్రయత్నం అంటూ ఉండదు. ప్రకృతి వైపరీత్యం వలన వాళ్ళు దెబ్బతింటారు. అప్పుడు ఈ లోపు ఏమైనా మనం ప్రయత్నం చేసినా 20-30 సంవత్సరాలు టైం పట్టుద్ది, డ్యామ్స్, చెక్ డ్యామ్స్ ఇవన్నీ ఏంటి అని ఒక మేధావర్గం. కానీ ఇంకొక మేధావర్గం ఏమంటున్నారు? ఇవి ఆపగలుగుతాము, ఎక్కడికక్కడ చెక్ డ్యామ్స్, ఈ డ్యామ్స్ లేకపోయినప్పటికీ కూడా నీరు మళ్లించేస్తాము, అనేక రాష్ట్రాల గుండా నీరు మళ్లించేస్తే అవి సస్యశ్యామలం అవుతాయి. ఇంకా లేదంటే ఎడారుల్లోకి వదిలేస్తే ఎడారులు సస్యశ్యామలం అవుతాయి. అంతేగాని పాకిస్తాన్కి నీరు ఎలా వదులుతారు అనేటటువంటి విధంగా ఒక వర్గం అంటున్నది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వానికి కూడా ఇవన్నీ తెలియక కాదు, ప్రభుత్వం దగ్గర మేధావులు ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు తాజాగా 2 డ్యామ్స్కి సంబంధించినటువంటిది బగీహార్ డ్యామ్, చీనాబ్ మీదన ఉండేటటువంటిది ఈ డ్యామ్. దీన్ని అలాగే రెండవది సిమిలర్ మేజర్ కిషన్గోడా డ్యామ్, జీలాం రివర్ మీద ఉండేటటువంటి ఈ 2 చోట్ల కూడా ఇప్పుడు నీటిని ఆపడంతో పాటు నీటిని కూడా మళ్లించేటటువంటి ఏర్పాటు ఇప్పుడు ప్రభుత్వం తాజాగా చేస్తున్నటువంటిది. ఇది సరైనటువంటి పాకిస్తాన్కి గుణపాఠము, సరైనటువంటి వాళ్ళ అకృత్యానికి, రాక్షసత్వానికి ఇది ఒక గుణపాఠము అని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన ఈ మేధావి వర్గాలు తాలూకా ఆపడం సాధ్యం కాదు అలాగే అని ఒక మేధావి వర్గం, ఆపగలము అనేటటువంటిది ఒక మేధావి వర్గం. మీరు కూడా మేధావులే కాబట్టి దీనిపైన మీ కామెంటు తెలియచేయండి. ఆపగలమా, ఆపలేమా? నమస్తే.